కావలిలో వేసిన అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులైజేషన్ చేసుకోవాలని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కోరారు. కమిషనర్ ఎల్ఆర్ఎస్ పథకంపై యంత్రి న్యూస్తో మాట్లాడారు. కావలి పట్టణంలో సుమారు 124 అక్రమ లేఅవుట్లు గుర్తించినట్లు చెప్పారు. వీటిల్లో 2025 జూన్ 30 లోపు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులని ఆయన చెప్పారు. ఎల్ఆర్ఎస్ పథకం కోసం స్థానిక సచివాలయం, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రెగ్యులైజేషన్ ప్లాట్లకు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారు అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్లో భాగంగా ఇప్పటి వరకు ప్లాట్లు కొన్న యజమానులు ఎవరైతే 30/6/2025 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా అర్హత కల్పించడం జరిగింది. మనకి జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ జరిగిన ప్రతి ఒక్క ప్లాట్ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మన కావలి పురపాలక సంఘంలో దాదాపు 124 అక్రమ లేఅవుట్లలో మనము ఈ ప్లాట్స్ అన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ యజమానులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్లాట్ ని రెగ్యులరైజ్ చేయించుకోవాలి. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కావాలంటే తప్పనిసరిగా ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవాలి.